ప్రకాశం జిల్లా అద్దంకిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చింతలపూడి అశోక్ కుమార్ భూ కబ్జాలపై ఆరోపణలు చేశారు. అద్దంకి, కొండమూరు, కలవలూరు తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయని పేర్కొన్నారు. రైతులకు న్యాయం చేయడంతో పాటుగా ప్రభుత్వ భూములను రక్షించాలని, ఆక్రమణలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక వ్యక్తి మంచివాడు అనుకొని ప్రజలందరూ విశ్వసిస్తూ పట్టం కడుతూ వచ్చారు. కానీ ముఖ్యంగా 2024 ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు ఒకటి కాదు, రెండు కాదు. ముఖ్యంగా ప్రభుత్వ భూముల్ని, చెరువుల్ని కాపాడాల్సినటువంటి అధికార యంత్రాంగం కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ఏ విధంగా వాళ్ళ అనుచరుల ద్వారా వాటిని కబ్జాలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో మీ ముందు పెట్టడానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ టీడీపీకి సంబంధించినటువంటి కోర్ అభిమానులే ఇవన్నీ బయటికి తీశారు. దాంతోపాటు మీకు ఎంతగానో సపోర్ట్ చేసేటటువంటి పత్రికలు ఈ విధంగా ఒక డిస్ట్రిక్ట్ పేపర్లో వేశారు అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. అద్దంకిలో 6 ఎకరాలు ఒకటి కోర్టు ఆర్డర్ ఉన్నా కానీ దాన్ని బైపాస్ చేసి తోముకుంటున్నారు అని, రెవెన్యూ అధికారులు డబ్బులు దండుకొని రెవెన్యూ పట్టాలుగా మార్చి పట్టా భూములుగా రియల్ ఎస్టేట్ చేయడానికి ఇచ్చేస్తున్నారు. అద్దంకి నార్త్లో 15 ఎకరాలు, కొండమూరు గ్రామ పరిధిలో శుద్ధగుంట వాగుని 115 ఎకరాల వాగుని ఇప్పుడు ఎంత